కూటమి మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో అఖిలప్రియ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి వివరించారు. మేనిఫెస్టోపై చాలా మంది తనకు ఫోన్లు చేసి సంతోషం వ్యక్తపరుస్తున్నారని వెల్లడించారు. దీంతో పాటు మేనిఫెస్టోలో దిగువ మధ్యతరగతి వారికి ఎన్నో పథకాలు రూపొందించారని అఖిలప్రియ చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా దాని మీద ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా బీసీలకి ప్రత్యేకం చట్టం తీసుకురావడం జరిగింది. ఎస్సీలకి ఎస్టీలకి ఏ విధంగా ప్రత్యేకమైన చట్టం ఉందో అట్లా బీసీలకి చట్టం తీసుకురావడం అనేది ఈ రోజు చాలా చాలా మంది నాకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. ఈ చాలా చాలా బాగా వెళ్తుంది. బీసీలకు జరిగే అన్యాయం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకుని చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ ఎస్టీలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ఆ 4,000 రూపాయలు కూడా ఇంటికి తీసుకొచ్చి ప్రతి నెల ఇస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వస్తే తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు బాగా వాడుకొని వాలంటీర్ల జీవితాలతో ఆడుకొని ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలతో కూడా ఆడుకోవడం జరిగింది. వాళ్ళని తప్పుదావలో తీసుకెళ్లడం జరిగింది. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు సరైన దారి చూపించి సరిగ్గా వాళ్ళతో పనులు చేయించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ జీతాలు కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది.